హాయ్ హలో అందరికి నమస్తే. జగన్మోహన్ రెడ్డి మరొక సంచలనమైనటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు. సో ఇక నిర్ణయంతో మరి కూటమికైతే చుక్కలేని, అదేవిధంగా సినిమా వేరే లెవెల్లో ఉండబోతుందనేటువంటి చర్చ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం, పార్టీ శ్రేణులు కూడా మరి ఉత్తేజంతో ఇక ముందు పని చేస్తామని చెప్పి పార్టీ శ్రేణులు కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. సో మరి ఈ ఏంటి సంచలనమైనటువంటి నిర్ణయం, ఈ నిర్ణయానికి సంబంధించి ఒక వర్గం మీద చేసినటువంటి కామెంట్స్ ఏంటి, మరి జగన్ గారు ఏం మాట్లాడారు, సినిమా వేరే లెవెల్లో ఉంటుంది అనడానికి కారణాలు ఏంటి, అంత కాన్ఫిడెంట్ ఏంటంటే వచ్చే ఎన్నికలు మనమే గెలుస్తామని జగన్మోహన్ రెడ్డి చెప్పడానికి కారణం ఏంటి అనే దానికి సంబంధించి మన వీడియోలో డిస్కస్ చేద్దాం. కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ముందుగా మన టాపిక్లోకి వెళ్ళడానికి ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు అనేటువంటిది ఒకసారి మీకు వినిపిస్తాను. ఇబ్బందులు పెట్టారు, ఎవరైతే మిమ్మల్ని ఇబ్బందులు పెట్టారో అందరి పేర్లు నోట్ చేసుకోండి. నేను చెప్తా ఉన్నా, మీరు నోట్ చేసుకోండి. ఒక్కొక్కడిని మాత్రం యూనిఫామ్కున్న వాల్యూ ఏమిటి అనేది వాళ్ళకి అర్థం కావాలి. యూనిఫామ్ అంటే ప్రజలకు మేలు చేయడం కోసం యూనిఫామ్, అంతేగాని అధికారంలో ఉన్న వాళ్ళ కోసం సలాములు కొడుతూ గులాంగిరి చేస్తూ ఇటువంటి చిత్రహింసలు పెట్టే కార్యక్రమం ఈరోజు అయితే ఏదైతే జరుగుతూ ఉందో దీనికి తెర పడాలి అని అంటే ఏదైతే నువ్వు ఇచ్చినావో అది ఎలా పండుతుంది అనేది నీకు తెలిస్తేనే ఇంకొకసారి నువ్వు ఆ ఇత్తనం ఎత్తడానికి నువ్వు భయపడే పరిస్థితిలోకి నువ్వు వచ్చినప్పుడే ఇది జరుగుతుంది. కాబట్టి ఈసారి మాత్రం ఖచ్చితంగా మెసేజ్ ఖచ్చితంగా పోతుంది. ఎవడెవడైతే అధికారి, ఎవడెవడైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తను ఎవడెవడైతే ఇబ్బంది పెట్టాడో వాళ్ళందరినీ కూడా చూస్తూ ఊరుకోము. చట్టం మీద దోషులుగా నిలబెడతాము. ఒకవేళ వాళ్ళు రిటైర్ అయిపోయి వెళ్ళిపోయినా, లేకపోతే వాళ్ళు దేశం విడిచిపెట్టిపోయినా కూడా ఎవరిని వదిలిపెట్టం. సప్త సముద్రాల అవతలున్నా కూడా అందరినీ కూడా పిలిపించే కార్యక్రమం చేస్తాం. పిలిపించిన తర్వాత సినిమా మామూలుగా ఉండదు. సినిమా మాత్రం అదో లెవెల్లో ఉంటుంది. సినిమా మాత్రం ఎవరైతే సో ఇది జగన్ గారు మాట్లాడినటువంటి మాటలు. కూటమి పార్టీ నాయకులు కానీ, ఈ కూటమి పెద్దలు చెప్తున్నట్టు, ఈ ప్రభుత్వ పెద్దలు చెప్తున్నట్టు ఎవరైతే అధికారులు మరి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులను ఇబ్బందులు గురి చేయడం, బాధ పెట్టడం, కేసులు పెట్టడం, ఈ రకంగా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా గుర్తుపెట్టుకొని, రాసి పెట్టుకొని ఎవరిని కూడా వదిలిపెట్టేటువంటి పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా మనమే అధికారంలోకి వస్తామని చెప్పి జగన్ గారు మాట్లాడినటువంటి మాటలు. సో దీనికి సంబంధించి కొంతమంది చేసినటువంటి కామెంటు, దీనితో పాటు మరొక సంచలనమైనటువంటి నిర్ణయం. సంచలనం అని ఎందుకు అంటున్నానంటే, జగన్మోహన్ రెడ్డి 2027లో పాదయాత్ర చేస్తానని చెప్పి పార్టీ శ్రేణులకు చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పాదయాత్ర చేయడం ఒక సంచలనం. మరి ఆ పాదయాత్ర ఎఫెక్టు ఎన్నికల్లో ఏ రేంజ్లో ఉందనేది మనం చూసాం. సో ఇప్పుడు కూడా జగన్ గారు పాదయాత్ర చేస్తే దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుందనేటువంటిది పొలిటికల్ సర్కిల్లో కానీ పార్టీ శ్రేణులు కానీ వినిపిస్తున్నటువంటి మాట. ఈ సంగతి కూటమి పార్టీ నాయకులకు తెలుసు, కూటమి పార్టీ పెద్దలకు తెలుసు, ఆ పార్టీ శ్రేణులకు, ఆ వర్గం మీడియాకి అందరికీ తెలుసు. అయినా వాళ్ళు చేస్తున్నటువంటి కామెంట్స్ ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పాదయాత్ర చేస్తే జనాలు నమ్మారు, కానీ ఇప్పుడు పాదయాత్ర చేస్తే జనాలు నమ్మేటువంటి పరిస్థితి లేదు అని చెప్తా ఉన్నారు. ఎందుకు లేదంటున్నారంటే, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి విధ్వంసం కానీ, అరాచకాలు కానీ ఇవన్నీ కూడా ప్రజలకు గుర్తున్నాయి. ప్రజల్లోకి వెళ్తే చీదరించుకుంటారు జగన్మోహన్ రెడ్డిని అని చెప్పి వీళ్ళు కామెంట్ చేస్తూ ఉన్నారు. ఎందుకు చీదరించుకుంటారు జగన్మోహన్ రెడ్డి జనంలోకి వెళ్తే? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదైతే కరోనా ఉన్నా కూడా, కరోనా టైం ఉన్నప్పటికీ కూడా మరి ఇచ్చినటువంటి హామీలు ఏవి ఆపకుండా ఏ డేట్ అయితే చెప్పాడో ఆ డేటుకు మరి వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసినందుకు ప్రజలు చీదరించుకుంటారా? మరి రైతు చాలా ముఖ్యం రాష్ట్రానికి, రైతు మన దేశానికి వెన్నెముక అని అంటాం. అలాంటి రైతులను ఆదుకోవడం కోసం అని చెప్పి రైతులకు 52 లక్షల మంది రైతులకు కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లు వేసి వాళ్ళని ఆదుకున్నందుకు మరి ఆ రైతులు చీదరించుకుంటారా? 11,000 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసినందుకు మరి జగన్మోహన్ రెడ్డిని రైతులు చీదరించుకుంటారా? మరి వైఎస్ఆర్ ఉచిత పంట బీమా
54 లక్షల మంది రైతులకు 7,802 కోట్ల రూపాయలు కేటాయించినందుకు మరి వాళ్ళు చీదరించుకుంటారా? రైతులకు గన్ని బ్యాగులు ఉచితంగా ఇచ్చినందుకు, ట్రాన్స్పోర్ట్కి సంబంధించి 82 కోట్ల రూపాయలు కేటాయించినందుకు మరి రైతులు చీదరించుకుంటారా? మరి ధాన్యం సేకరణకు సంబంధించి గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు 960 కోట్లు పెండింగ్ పెడితే వాటికి సంబంధించి మరి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఇచ్చినందుకు చీదరించుకుంటారా? మరి అదేవిధంగా పేదలకు చదువు దూరం కాకూడదని తల్లుల ఖాతాల్లో అమ్మఒడి పేరు మీద వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసినందుకు చీదరించుకుంటారా? మరి అదేవిధంగా చిన్న చిన్న వ్యాపారస్తులు మరి వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి ఇబ్బంది పడకూడదని చెప్పి వాళ్ళకు రుణాలు ఇచ్చినందుకు మరి చిన్న చిన్న వ్యాపారాలు చీదరించుకుంటారా? ఆ వ్యాపారస్తులు చీదరించుకుంటారా? మరి ఆటోలు నడుపుకునేటువంటి వాళ్లకు మరి 10,000 రూపాయల ఆర్థిక సాయం చేసినందుకు, అంటే వాళ్ళకి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు, ఆ రకంగా వాళ్ళని ఆర్థికంగా ఆదుకున్నందుకు మరి వాళ్ళు చీదరించుకుంటారా? మరి అదేవిధంగా ఎవరైతే వైఎస్ఆర్ చేయుత కింద 45 సంవత్సరాలు దాటినటువంటి మహిళలను ఆదుకునే విధంగా, వాళ్ళు సొంతంగా బతికే విధంగా, వాళ్ళకంటూ మేము ఒక వ్యాపారం చేసుకుంటామని గర్వంగా చెప్పుకునే విధంగా, తలెత్తుకొని నిలబడే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఆర్థికంగా ఆదుకున్నందుకు మరి ఆ మహిళలు చీదరించుకుంటారా? ఇట్లా అనేక రకాల అంశాలు ఉన్నాయి. ఇట్లా అనేక రకాల ఆర్థిక సాయం చేయడం కానీ, దాంతోపాటు అభివృద్ధి చేయడం కానీ, నాడు నేడు కింద కానీ, మెడికల్ కాలేజీలు కానీ, ఇట్లా అనేక రకాలుగా జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేసినందుకు మరి ప్రజలు జగన్మోహన్ రెడ్డిని చీదరించుకుంటారా? దేనికి చీదరించుకుంటారు ప్రజలు జగన్మోహన్ రెడ్డిని? దీనికోసమేనా? మరి మీరు జగన్ చేసేటటువంటి పాపాలు అంటారు. ఏం పాపాలు చేశారో ఒకసారి చెప్పండి, లిస్ట్ చెప్పండి. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం చేశారు కదా డిఎస్సికి సంబంధించి. మరి మొదటి సంతకం పెట్టి ఇప్పటికీ 10 నెలల కాలం దాటుతున్నప్పటికీ కూడా అది అమలు చేయకపోవడం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పాపమా? మరి జగన్ గారి కన్నా ఎక్కువగా పథకాలు అమలు చేసాం అధికారంలోకి వస్తే అని చెప్పి మరి ఈ సూపర్ 6 పథకాలు అమలు చేయకుండా ఖజానా ఖాళీ ఉందంటూ ప్రజలను మోసం చేయడం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పాపమా? రాష్ట్ర అప్పులకు సంబంధించి ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట, అసెంబ్లీలో ఒక మాట, మీ ఆర్థిక శాఖ మంత్రి ఒక మాట, మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక మాట, మీ పత్రికలు ఒక మాట, ఇట్లా పొంతన లేనటువంటి అబద్ధాలు చెప్పడం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పాపమా? మరి అదేవిధంగా పుణ్యక్షేత్రాలు, కోట్లాది మంది మరి పూజించేటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి కల్తీకి సంబంధించి తప్పుడు ప్రచారం చేసి వాళ్ళ మనోభావాలు దెబ్బతీయడం అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పాపమా? మరి ఆ తొక్కిసలాటలు అనేక మంది చనిపోవడం, మరి ఎవరి కారణంగా చనిపారు, ఎవరి నిర్లక్ష్యం కారణంగా చనిపారు, అది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పాపమా? గోవులను సంరక్షణ చేయలేక మరి 100కు పైగా గోవులు చనిపోతే అది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పాపమా? మీ నిర్లక్ష్యం కారణంగా డబ్బులు మిగిలించుకోవడం కోసం అని చెప్పి ఇంజనీర్లు లేకుండా సింహాద్రి అప్పన్న ఆలయంలో ఒక గోడ నిర్మాణం చేపడితే ఆ గోడ కూలిపోయి భక్తులు చనిపోతే మరి అది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పాపమా? రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతూ ఉంటే, లా అండ్ ఆర్డర్ అదుపు తప్పుతూ ఉంటే మరి అది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పాపమా? మీ టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి మీలో మీరే మరి ఆధిపత్య పోరు కోసం అనుకోండి, అదేవిధంగా రియల్ ఎస్టేట్కి సంబంధించి అనుకోండి, మద్యం సిండికేట్కి సంబంధించి, ఇసుక మాఫీకి సంబంధించి అనుకోండి, ఇట్లా రకరకాలుగా వాళ్ళు సంపాదించుకోవడం కోసం, ఆర్థిక వనరుల కోసం ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటూ చంపుకునేటువంటి పరిస్థితికి వచ్చింది. అది ఎవరి కారణంగా? మీ కారణంగా కదా. అది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పాపమా? ఎవరు పాపాలు చేశారు? ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ఎవరు పాపాలు చేస్తూ ఉన్నారు, ఎవరు మంచి చేస్తూ ఉన్నారు, ఎవరు అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేస్తూ ఉన్నారనేటువంటిది ప్రజలకు అందరికీ తెలుసు. మరి కొంతమంది ఏమంటారు, జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసే కూటమికి ఒరిగింది ఏమీ లేదంటే సంతోషమే, భయపడకండి. ఎందుకు భయపడతా ఉన్నారు? మళ్ళా మీరు ఆ భయమే లేకపోతే, జగన్మోహన్ రెడ్డి అంటే భయమే లేదు, జగన్మోహన్ రెడ్డిని జనాలు నమ్మరు, అలాంటప్పుడు ఎందుకు సింగిల్గా పోటీ చేయండి. కూటమిగా జత కట్టి గొడవలు ఉన్నా కూడా 15 సంవత్సరాలు కలిసి ఉంటామని చెప్పి ఎందుకని విడివిడిగా పోటీ చేయండి. జనంలో జగన్కి క్రేజ్ లేనప్పుడు మీరు విడివిడిగా పోటీ చేస్తే ఆటోమేటిక్గా అందరికీ తెలిసిపోతారే జగన్మోహన్ రెడ్డి క్రేజ్ లేదు కాబట్టి వీళ్ళు విడివిడిగా పోటీ చేస్తారు, ఈజీగా గెలుస్తారని అనుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి యొక్క బలం తెలుసు కాబట్టే, మీరు విడివిడిగా వెళ్తే గెలవలేరని తెలుసు కాబట్టే మీరు కలిసి పోటీ చేస్తానంటున్నారు. అది జగన్మోహన్ రెడ్డి బలం. మీరే చెప్తా ఉన్నారు కదా జగన్మోహన్ రెడ్డి యొక్క బలం ఏంటి అనేటువంటిది. నిజంగానే మీరు చెప్పినట్టు, నారా లోకేష్ గారు చెప్పినట్టు 117 హామీలు ఇప్పటికే అమలు చేశామని చెప్తా ఉన్నారు కదా. మరి అమలు చేసి ఉంటే మీరే గెలుస్తారు కదా. 20 లక్షల ఉద్యోగాలు మేము లక్ష్యంగా పెట్టుకున్నాం, అందులో 5 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్తా ఉన్నారు కదా. మరి అట్లా చేసేటప్పుడు ఖచ్చితంగా మీరే గెలుస్తారు కదా. మరి దేశంలోనే నెంబర్ 1 రాజధానిగా చేస్తాం అమరావతిని, ఈ 2028 కల్లా కంప్లీట్ చేస్తామని చెప్తున్నా. కంప్లీట్ చేయండి, మరి మీరే గెలుస్తారు కదా. జగన్ ఏం చేస్తే మీకేంటి? జగన్ పాదయాత్ర చేస్తే ఏంటి? జగన్ పాదయాత్ర చేయకుండా ఇంట్లో కూర్చుంటే మీకేంటి? జగన్ తాడేపల్లిలో ఉంటే మీకేంటి? జగన్ బెంగళూరు వెళ్తే మీకేంటి? ఎక్కడుంటే మీకేంటి? మీరు అద్భుతంగా పని చేసినప్పుడు ఖచ్చితంగా మీరే గెలుస్తారు. జగన్మోహన్ రెడ్డి గురించి భయపడకండి. కామెంట్ చేస్తున్నారు, ఆయన కలిసి పోటీ చేస్తామంటారు, విడివిడిగా పోటీ చేయమంటున్నారంటే దాని అర్థం ఏంటి?
జగన్ అనేటువంటి భయం ఉందా లేదా? జగన్మోహన్ రెడ్డి మళ్ళీ జనాల్లోకి వెళితే కష్టం అనేటువంటి భయం ఉంది కదా. నిజంగా చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి కనుక ఒక్కసారి రోడ్డు ఎక్కితే తట్టుకోవడం అనేటువంటిది కష్టం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక రోజుకు సంబంధించి ఒక టూర్ పెట్టుకుంటేనే వివిధ ప్రాంతాల నుంచి అక్కడ జగన్ గారిని చూడడానికి హెవీ క్రౌడ్ వస్తుంది. ఆ క్రౌడ్ని కంట్రోల్ చేయలేక, మరి ఇప్పుడు భద్రత కల్పించలేక చేతులు ఎత్తేస్తూ ఉన్నారు. రాప్తాడులో ఎలా జరిగిందో మనం చూసినాం. మరి ఆ భద్రత వైఫల్యానికి సంబంధించి వైసీపీ పార్టీ శ్రేణులేదే తప్పని వీళ్ళు చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రోడ్ ఎక్కి పాదయాత్ర చేయడం మొదలు పెడితే దాన్ని కంట్రోల్ చేయగలరా? ఆ అభిమానం ఆ అభిమానాన్ని ఆపగలరా? ఆ అభిమానం ఏ రేంజ్లో ఉంటుందో గతంలో చూశారు కదా. ఆ అభిమానాన్ని, ఆ క్రౌడ్ని కంట్రోల్ చేయడం కష్టం. అంత క్రేజ్ జగన్కి జనాల్లో ఉంది. అది మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది వాస్తవం. మొన్నటి ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారు ఏంటి అనేది విషయం పక్కన పెడితే, ఓడిపోయినప్పటికీ కూడా, మీరు ముగ్గురు కలిసి పోటీ చేసినప్పటికీ కూడా మరి 40% ఓటింగ్ వచ్చినటువంటి విషయాన్ని మర్చిపోకూడదు. ఇప్పుడు అదే 40% ఓటింగు, ఇప్పుడు ప్రభుత్వంలో, ఇప్పుడు మీరు అధికారులకు వచ్చిన తర్వాత మీరు చేసినటువంటి తప్పులు మరి జగన్మోహన్ రెడ్డి వైపు ఉండవా? మీ వ్యతిరేకత జగన్ వైపు మళ్ళదా? ఇప్పుడు వేరే వైపు మళ్ళడానికి వేరే ఆప్షన్ ఏముంది ఇక్కడ? కూటమి అంటే బీజేపీ, జనసేన, టీడీపీ అన్ని పార్టీలు ఒక కూటమిగా ఉన్నారు. ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమే సింగిల్గా ఉన్నాడు. ఖచ్చితంగా ప్రజా సమస్యలకు సంబంధించి, ప్రజలకు ఉన్నటువంటి కష్టాలకు సంబంధించి మరి ప్రభుత్వాన్ని నిలదీయాలన్నా, ప్రశ్నించాలన్నా, ఆ సమస్యలను పరిష్కారం చేయడానికి, భవిష్యత్తులో వారికి మంచి జరగాలంటే ఏం చేయాలనే దానికి సంబంధించి మరి ఒక నిర్ణయం తీసుకోవాలన్నా ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీగా ఉన్న ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే అది సాధ్యమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా జనంలోకి వెళ్తే, ఈ పాదయాత్ర చేస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రావడాన్ని ఎవ్వరూ కూడా అడ్డుకోలేరు. అది మీకు తెలుసు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి రాకూడదు అనుకుంటే మీరు ఏవైతే చెప్పారో ఇవన్నీ కూడా అక్షరాల అమలు చేయండి. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినా, ఇంకో యాత్ర చేసినా, ఏ యాత్ర చేసినా కూడా మీ గెలుపును ఎవరు ఆపలేరు. అంటే అదేవిధంగా జగన్ గారు మాట్లాడిన మాటలకు సంబంధించి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఏం గతంలో నారా లోకేష్ గారు మాట్లాడలేదా? రెడ్ బుక్ పెట్టుకొని అధికారుల పేర్లు రాసుకోండి, ఎవరిని వదిలిపెట్టమని చెప్పి ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడం లేదా? సో ఖచ్చితంగా వీళ్ళు కూడా మీరు నాటినటువంటి విత్తనము ఎలాంటి ఫలాన్ని ఇస్తుందో అది మీకు తెలిస్తేనే కదా ఇంకోసారి ఇలాంటి తప్పు చేయకుండా ఉంటారనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి తన పార్టీ శ్రేణులకు సంబంధించి చెప్పడం జరిగింది. ఎందుకంటే తన పార్టీని, తన పార్టీ శ్రేణులకు అండగా నిలబడాల్సినటువంటి అవసరం జగన్మోహన్ రెడ్డికి ఉంటుంది. ఒక పార్టీ అధినేతగా ఒక నాయకుడి లక్షణం అది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డే ఇంత జరుగుతున్నా పట్టించుకోలేదంటే మళ్ళీ మీరే కోసం చేస్తారు. పైగా మరి కార్యకర్తలకు కూడా నిరుత్సాహపడడానికి అవకాశం ఉంటుంది. మరి నాయకుడే పట్టించుకోవట్లేదు, మనం ఎవరి కోసం పనిచేయాలనే ఆలోచన ఖచ్చితంగా వాళ్ళకు వస్తుంది. కాబట్టి వాళ్ళ కష్టాలు ఉన్నప్పుడు, వాళ్ళ బాధలు ఉన్నప్పుడు వాళ్ళందరికీ అండగా నిలబడతానని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది. సో నిజంగానే తప్పు చేసి ఉంటే వాళ్ళ మీద కేసులు పెడితే దానికి సంబంధించి ఎవ్వరూ భయపడాల్సిన అవసరమే లేదు. మరి భయపడతా ఉన్నారంటే నిజంగా కూటమి పెద్దలు చెప్పినట్టు తప్పు చేస్తూ ఉన్నారు. కూటమి పార్టీ నాయకులు కూడా తప్పు చేస్తున్నారు కాబట్టే మరి భయపడుతున్నట్టు కదా. మరి మీరు భయపడినప్పుడు సప్త సముద్రాల అవతలు కాదు, ఇక్కడ లోకల్గా ఉన్నా కూడా మీకు ఒరిగింది ఏం లేదు, మీకు వచ్చిన నష్టం ఏం లేదు. మీరు తప్పు చేయనప్పుడు, తప్పు చేస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు పేర్లు రాసుకుంటారు. ఎవరెవరు, ఏ అధికారి, ఏ నాయకుడు ఏ రకంగా చేశారని దానికి సంబంధించి రిటైర్ అయినా సప్త సముద్రాల అవతలు ఉన్నా కూడా ఖచ్చితంగా ఆ యూనిఫామ్ యొక్క విలువ ఏంటి అనేటువంటిది, న్యాయస్థానం యొక్క పవర్ ఏంటి అనేటువంటిది కూడా తెలియజేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. సో అదే జరుగుతుంది. సో ఏదేమైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ జగన్ 2.0 వేరే లెవెల్లో ఉంటుందని ఏదైతే కామెంట్ చేస్తారో అప్పటి నుంచి పార్టీ శ్రేణుల్లో కొంత యాక్టివ్గా పనిచేయడం మొదలుపెట్టారు పార్టీ శ్రేణులు అయితే. అదేవిధంగా ఇప్పుడు కూడా తక్కువగా అంచనా వేయకండి, అలా సినిమా వేరే లెవెల్లో ఉంటుందని చెప్పినటువంటి డైలాగు పార్టీ శ్రేణులు ఇంకా కొత్త ఉత్తేజన అయితే తీసుకొచ్చింది. ఇప్పటికే వాళ్ళకి సంబంధించి కొన్ని బాధ్యతలు కూడా అప్పగించడం జరిగింది. ఈ పార్టీ సమన్వయకర్తలు కానీ, పార్టీ పార్లమెంటరీ కమిటీ మెంబర్స్ ఉంటారు వాళ్ళు కానీ, కార్యకర్తలు కానీ, ఆ పార్లమెంటరీ నియోజకవర్గాలు ఉండే వాళ్ళందరినీ గెలిపించేటువంటి బాధ్యత మీరు తీసుకోవాలి. అక్కడ ఏమైనా గొడవలు ఉంటే కూడా వాళ్ళని సమన్వయపరిచి వాటిని సద్దుమణిగానే చేసి గెలిపే లక్ష్యంగా మీరు పనిచేయాలి. ఖచ్చితంగా ఆ రకంగా కనుక ఎవరైతే కష్టపడి ఆ నియోజకవర్గాల ఎమ్మెల్యేలను గెలిపిస్తారో ఖచ్చితంగా వాళ్ళకు తగిన ప్రాధాన్యత ఉంటుందని చెప్పి వాళ్ళకు హామీ ఇవ్వడం జరిగింది. సో ఖచ్చితంగా వాళ్ళు కూడా ఆ కమిట్మెంట్తో పనిచేస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడానికి వాళ్ళ వంతు వాళ్ళ ప్రయత్నం ఖచ్చితంగా ఉంటుంది. జగన్ గారు కూడా వాళ్ళకు అండగా నిలబడడానికి అవకాశం ఉంటుంది. జగన్ గారు వాళ్ళకి చెప్పినటువంటి మాటలు వాళ్ళలో ధైర్యాన్ని నింపాయి. సో రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి ఈ కమిటీలన్నీ కంప్లీట్ అవ్వడం, ఆ తర్వాత పాదయాత్ర చేయడం, జనాల్లోకి వెళ్ళడం, ఖచ్చితంగా కూటమికైతే చిక్కులు తప్పవు, అందులో ఏమాత్రం డౌట్ లేదు. వీళ్ళు హామీలు అమలు చేస్తే ఇబ్బంది లేదు.
అమలు చేసేటువంటి అవకాశం ఉందా? లేదు. కాబట్టి ఏంటి నెక్స్ట్ జరగబోయేది ఏంటంటే జగన్ గారు చెప్పినట్టు మళ్ళీ మనమే వస్తామని ఏదైతే చెప్తా ఉన్నారో అదే జరిగేటువంటి అవకాశం ఉంది. సో మరి దీన్ని అడ్డుకోవడానికి కూటమి ఏం చేస్తుంది? ఈ కేసుల పేరు చెప్పి లేక ఇంకేమన్నా చేసేటువంటి ప్రయత్నం చేస్తుందా ఏందని వీళ్ళు జగన్ రోడ్ ఎక్కకుండా ఉండడానికి అనేక ప్రయత్నాలు వీళ్ళు చేస్తారు. దాన్ని అధిగమించి జగన్ ఖచ్చితంగా రోడ్ ఎక్కేటువంటి ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేస్తాడు. ఆగడు. నాకు తెలిసి అయితే రోడ్ ఎక్కడం ఖాయం. ఇది మాత్రం ఏమాత్రం డౌట్ లేదు. సో చూద్దాం ఏం జరుగుతున్నది.